విజయ్‌కి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా బిగ్ షాక్ ఇస్తా ఉన్నాయి. ప్రజలైతే టీవీకే పార్టీకి, విజయ్‌కి సపోర్ట్‌గా ఉన్నప్పటికీ కూడా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలైతే సపోర్ట్. బేసిక్ ఇదే సంఘటన మన రాష్ట్రంలో జరుగుంటే గనక పార్టీలు పరిగెత్తేవి. ఎమ్మెల్యే అభ్యర్థులు వెళ్ళిపోయేవారు, జంప్ అయిపోయేవాళ్ళు. అమ్ముడు పోయారనే పెద్ద పదం వాడినా కానీ జంప్ అయిపోయాడు. అధికారం ఏ పార్టీలో ఉంటుందో ఆ పార్టీలోకి జంప్ అయిపోయేవాళ్ళు. మీరు గమనించినట్లయితే కనుక ఫస్ట్ టైం టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా 2014లో అప్పుడు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమందికి వచ్చేసారు. అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అటు జంప్ అయ్యారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి కూడా అది కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీలో కూడా జరిగింది ఇప్పుడు. కానీ తమిళనాడులో మాత్రం ఒక పార్టీ మీద గెలిచి కూటమి ఒక పార్టీగా ఉండి డిఎంకే కావచ్చు, సిపిఐ సిపిఎంలు కావచ్చు, అలాగే మరొక పార్టీ కాంగ్రెస్ కావచ్చు. సో ఇవన్నీ కూడా స్ప్లిట్ అవ్వట్లేదు. ఇప్పుడు మేము ఓడినా గెలిచినా డిఎంకేతోనే ఉంటాం, నొక్కి ఒక్కడి నుంచి చెప్తున్నారు. సో ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఇతని దగ్గర వచ్చేసి 112 మంది ఎమ్మెల్యేలు అయితే వచ్చినారు. బేసిక్గా 108 మంది, ఇంకొక కొంతమంది వచ్చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో కాంగ్రెస్కి ఎందుకంటే వాళ్ళకి పార్లమెంట్లో బలం కావాలి కాబట్టి విజయ్ పార్టీ సపోర్ట్ ఇచ్చిందని చెప్పేసి ఒకటి అనమాట. మరో పక్క ఇంకొక 10 మంది వరకు కావాల్సి వస్తా, 6 నుంచి 8 మంది కావాల్సి వస్తూ ఉన్నారు. సో ఇదేంటి పరిస్థితి అనేది అర్థం కానటువంటిది. సో మొత్తానికి టీవీకే పార్టీకి అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీలన్నీ కూడా బిగ్ షాక్ ఇస్తూ ఉన్నాయి, సపోర్ట్కి రానటువంటి పరిస్థితి. మరి బీజేపీ కూడా ఒకటే వచ్చింది, బట్ ఏఐడిఎంకి పొత్తులు అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్తాడా లేదా అనేది చూడాల్సి ఉంది.